మొత్తానికి కొండా సురేఖ ఎపిసోడ్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా స్పందించారు. సీఎం రేవంత్ పై సుస్మిత నోరు జారారన్నారు. రేవంత్ ను ప్రశ్నించే హక్కు సుస్మితకు లేదన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ లో యాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయన్నారు. పార్టీలో సారీ చెప్తే మాఫీలు కూడా ఉంటాయన్నారు. చాలాసార్లు చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీలో అవన్నీ నడుస్తూనే ఉంటాయి, మామూలుగా నడుస్తుంటాయి. యాక్షన్లు ఉంటాయి, రియాక్షన్లు ఉంటాయి, మళ్ళా సారీ చెప్తే మాఫీ ఉంటుంది. కొండా సురేఖ గారు ఏదైతే కూతురు నోరు జారీరో అది ఆమె పర్సనాలిటీ కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ పర్సనాలిటీని ప్రశ్నించే పర్సనాలిటీ కొండా సురేఖ కూతురిది కాదు. కొండా సురేఖను కొండముల్లో మాట్లాడితే ఏదన్నా మాట్లాడితే ఇది మాట్లాడమని కాదు, ఏదన్నా రాజకీయ విమర్శలు చేస్తే కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఆ పర్సనాలిటీని కించపరిచే విధంగా ఎవరు కూతురుగా నా కూతురు మాట్లాడినా తప్పే, నా కూతురు మాట్లాడినా తప్పే. కాబట్టి ఇలాంటి దానిని ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన ఒక పీసీసీగా చేసిండు. మనం పిఏసీ కమిటీలో మనకు అవకాశం ఉంది. కానీ బహిరంగంగా అట్లా ఒక అంటే కొండా సురేఖ రాజకీయంగా గుడ్ పర్సనాలిటీస్, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్, నో డౌట్. కొండా సురేఖ, కొండమురళి పొలిటికల్ పర్సనాలిటీస్. జగ్గారెడ్డి కూడా పొలిటికల్ పర్సనాలిటీ. ఇంకెవరైనా ఇంకా చాలామంది పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇక మా పొలిటికల్ పర్సనాలిటీస్ కదా, ఇక మా కూతుర్లు ఇక తిట్టొచ్చు అని అంటే అది తప్పు. ఇది మేమెవరం కూడా దీన్ని ఒప్పుకోము. మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా, వాళ్ళ లీడర్షిప్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళ పర్సనల్ లీడర్షిప్. కొండా సురేఖ ఈజ్ ఆ జిల్లాలో గుడ్ పర్సనాలిటీస్, పొలిటికల్ పర్సనాలిటీస్. మావి కూడా మంచి పర్సనాలిటీలే. ఇక మావి మంచి పర్సనాలిటీ, నా కూతురు నా కొడుకు ఊరి మీద వాడి వాళ్ళని తిరుతా వీళ్ళని తిరుతా అంటే అది ఓసారి ఏమైపోతుంది అంటే అది మాకు కూడా